హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BH Karachu కంప్యూటర్ అడ్డా ఛానల్. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి వికాస నియమాలు, వాటి విద్యా అన్వయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ సమాచారం మరియు మనం ఏదైతే క్లాస్ చెప్తామో ఆ క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ అనేది PDF మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చిన ఫ్రెండ్స్, దాంట్లో జాయిన్ కావండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ కావండి. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ పెరుగుదల, వికాసం, పరిణితి గురించి తెలుసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెండో చాప్టరు వికాస నియమాలు, వాటి విద్యా అన్వయం గురించి తెలుసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వికాస సూత్రాలు. వికాసం అనేది క్రమానుగతం, ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఫ్రెండ్స్. వికాసంలో జరిగే మార్పులు ఒకదాని తర్వాత మరొకటి వరుస క్రమంలో జరుగుతాయి ఫ్రెండ్స్. వికాసంలో జరిగే మార్పులు అనేటువంటివి ఒకదాని తర్వాత మరొకటి వరుస క్రమంలో జరుగుతాయి ఫ్రెండ్స్. క్రమానుగతం అంటే వరుస క్రమంలో జరగడం ఫ్రెండ్స్. దీనికి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఉదాహరణ, పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావడం. అంటే ఏదైనా ఒక చిన్న పిల్లవాడికి పాల దంతాలు ఏర్పడిన తర్వాత శాశ్వత దంతాలు అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒక క్రమానుగతం. అదేవిధంగా మనం టీచింగ్ చేసే విధానము LSRW విధానంలో చేస్తారు. మనము అదేవిధంగా మన లెక్కలు ఎలా చేస్తామంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఈ విధంగా ఒక వరుస క్రమంలో లెక్కలు చేయడం జరుగుతుంది. LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ భాషా నైపుణ్యాలను LSRW విధానంలో డెవలప్మెంట్ ఒక వరుస క్రమానుగతంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వికాసం యొక్క క్రమానుగతం, ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వికాసం అనేది సంచితమైనది. వికాసం అనేది సంచితమైన ప్రక్రియ ఫ్రెండ్స్. వికాసంలో జరిగే మార్పులు హఠాత్తుగా జరగవు. గతంలో జరిగిన మార్పులు, చేర్పులు ఆధారంగానే ప్రస్తుతం జరుగుతాయి ఫ్రెండ్స్. ఏమిటంటే వికాసం అనేది సంచితమైనదంటే కూడబెట్టుకోవడం. వికాసంలో జరిగే మార్పులు హఠాత్తుగా జరగవు ఫ్రెండ్స్. గతంలో జరిగిన మార్పులు, చేర్పులు ఆధారంగానే జరుగుతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. శిశువు అత్త అనే పదం ఆధారంగానే నత్త అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ దానికి వెళ్దాం ఫ్రెండ్స్. వికాసం క్రమానుగతం అని ఖచ్చితమైన నమూనా అనుసరిస్తుంది. ఇక్కడ మీకు వర్డ్ అంటే క్లూ వర్డ్ చెప్తాను, రేపు ఎగ్జామ్లో వచ్చే దాన్ని ఎలా కనుక్కోవాలని. ఏదైనా మీ క్వశ్చన్లో తర్వాత అని వస్తే అది వికాసం క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనా అనుసరిస్తుందని తెలుసుకోండి ఫ్రెండ్స్. పెట్టేయండి. ఇక్కడ చూడండి ఉదాహరణ, పాల దంతాలను ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావడం జరిగింది. అదేవిధంగా వికాసం సంచితమైన దానిలో ఆధారంగానే పదం క్లూ వర్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, శిశువు అత్త అనే పదం ఆధారంగా నత్త అని పిలుస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు క్లూ వర్డ్ ద్వారా ఈ రెండు మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా. వికాసం అనేది నిరంతర ప్రక్రియ, అవిచ్ఛిన్న ప్రక్రియ, అవిరాల ప్రక్రియ ఫ్రెండ్స్. దీని గురించి తెలుసుకుందాం. వికాసం అనేది నిరంతర ప్రక్రియ, ఇంకా కంటిన్యూ ప్రాసెస్, జీవితాంతం. అవిచ్ఛిన్న ప్రక్రియ, అవిరాల ప్రక్రియ. సంయుక్తి బీజంతో, కణాలతో మొదలైన మానవుని జీవితం మరణించే వరకు కొనసాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మానవ వికాసం అనేది మానవ జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వికాసం నిరంతర ప్రక్రియ, అవిచ్ఛిన్న ప్రక్రియ, అవిరాల ప్రక్రియ అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని విధంగా మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఆలోచనలో పెట్టుకోవాలి. వికాసం నిరంతర ప్రక్రియ అంటే నిరంతరం ఏం జరుగుతుంది అంటే దాన్ని బట్టి సంయుక్త బీజ కణాలతో మొదలైన మానవుని జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని తెలుసుకోండి ఫ్రెండ్స్.
అదేవిధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి యాస్పిరెంట్స్. వికాసం అనేది క్రమానుగతమైనది అయినప్పటికీ ఒక చర్య అందరిలో ఏకకాలంలో జరగదు యాస్పిరెంట్స్. అంటే వికాసం అనేది క్రమానుగతమైనది అయినప్పటికీ ఈ చర్య అందరిలో ఏకకాలంలో జరగదు. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి యాస్పిరెంట్స్. ఇద్దరు వ్యక్తుల యొక్క భేదాలు అనేవి వైయక్తికంగా భేదాలు ఉంటాయి యాస్పిరెంట్స్. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఉండరు. వీరిలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి యాస్పిరెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నరేషు 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేషు 3 సంవత్సరాలకు మాట్లాడతారు యాస్పిరెంట్స్. ఇక్కడ చూడండి, ఈ నరేష్ అనే వ్యక్తి 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ అనే వ్యక్తి 3 సంవత్సరాలకు మాట్లాడతాడు. ఇక్కడే చూడండి యాస్పిరెంట్స్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. కాదంటే తక్కువ టైంలో ఎక్కువ సమాచారం చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చెప్తాను యాస్పిరెంట్స్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. వికాసం అనేది పరస్పర చర్య యాస్పిరెంట్స్. వికాసం అనేది ఒక పరస్పర చర్య అంటే ఏమిటంటే వికాసం అనేది ఆనువంశికత మరియు పరిసరం యొక్క సమన్వయ ఫలితం యాస్పిరెంట్స్. ఇది కొన్ని ఉదాహరణకి తెలుసుకున్నట్లయితే కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి, మరికొన్ని లక్షణాలు పరిసరాల నుంచి వస్తాయి యాస్పిరెంట్స్. ఈ విధంగా వికాసం అనేది ఒక పరస్పర చర్యగా కొనసాగుతుంది యాస్పిరెంట్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాము. వికాసం అనేది పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఏకీకృత సర్వశక్తుల సమ్మేళనం యాస్పిరెంట్స్. వికాసం అనేది పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఏకీకృత మొత్తం సర్వశక్తుల సమ్మేళనం. వికాసంలో అంశాలు పరస్పర సన్నిహితాలు అంటే ఒక వికాసంపై ఇతర వికాసాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి ఉంటాయి యాస్పిరెంట్స్. ఇవి శారీరక వికాసమైన, మానసిక వికాసమైన, ఉద్వేగ వికాసమైన, సాంఘిక వికాసమైన, నైతిక వికాసమైన ఇది యాస్పిరెంట్స్. ఈ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఉదాహరణ, మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో కూడా వెనుకబాటుతనం ఉంటుంది యాస్పిరెంట్స్. ఈ వ్యక్తికి మానసిక వైకల్యం ఉండిందంటే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా భాషా వికాసంలో కూడా వెనుకబాటుతనం ఉంటుంది. దానిని వికాసం అనేది పరస్పర సంబంధంగా పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి యాస్పిరెంట్స్. చర్య అనేది పైన ఉంది, వికాసం పరస్పర చర్య ఉంది, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అని తెలుసుకునే యాస్పిరెంట్స్. నెక్స్ట్ దాని గురించి మళ్ళీ వెళ్ళిపోదాం. ఇప్పుడు వికాసంలో అన్ని దశల్లో ఒకేలాగా జరగదు యాస్పిరెంట్స్. వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలాగా జరగదు. అంటే వికాసం అనేది క్రమానుగతమైనది అయినప్పటికీ దానిలో వేగాలలో విభిన్నత ఉంటుంది యాస్పిరెంట్స్. కాబట్టి అన్ని దశల్లో ఒకేలా సాగదు. శారీరక వికాసం శైశవ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. అదే బాల్య దశలో తక్కువగా ఉంటుంది, కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది యాస్పిరెంట్స్. ఇది వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలాగా సాగదు. ఇప్పుడు ఒక క్రికెటరు సచిన్ స్టార్టింగ్లో ఆడినంత మాత్రాన ఎండింగ్లో ఆడలేడు యాస్పిరెంట్స్. అదే దీన్ని అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, వికాసం అనేది ఒక దశలో జరిగినట్టు ఇంకొక దశలో జరగదు. దానిని ఇప్పుడు మన శైశవ దశలో వికాసం జరిగినట్టు బాల్య దశలో జరగదు, మళ్ళీ కౌరవ దశలో జరుగుతుంది యాస్పిరెంట్స్. ఇది వికాసం అన్ని దశలో ఒకేలాగా జరగదని తెలుసుకున్నాం యాస్పిరెంట్స్. నెక్స్ట్ దాని గురించి వెళ్ళిపోదాం. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది యాస్పిరెంట్స్. దీని గురించి తెలుసుకుందాం. వికాసం ప్రారంభ సమయంలో జరిగే మార్పులు అన్నీ సాధారణంగా ఉండి అవి కాలక్రమేణా విడిపోయి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. వికాసం అనేది ప్రారంభ సమయంలో జరిగే మార్పులన్నీ సాధారణంగా ఉండి అవి కాలక్రమేణా విడిపోయి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఇది యాస్పిరెంట్స్. వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్ట వైపు ప్రయాణిస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం యాస్పిరెంట్స్. చిన్నతనంలో
సూది అనేది గుచ్చితే ఒక ఒక పిల్లవాడు శరీరం మొత్తం కదిలిస్తాడు. అదేవిధంగా కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడం యాస్పిరెంట్స్. మార్పు వచ్చింది చూసినావా? దీనిని ఒక చిన్న పిల్లవాడికి ఈ పిల్లవాడికి చిన్నప్పుడు మనం సూది గుచ్చినాం అనుకో, అతను మొత్తం శరీరాన్ని కదిలిస్తాడు. ఒక పెద్ద అయిన తర్వాత గుచ్చితే ఇక్కడ కూర్చొని చేయికి కూర్చున్నాం, ఆ చేయి కదిలించిన చోటే స్పందన వస్తుంది యాస్పిరెంట్స్, కదిలిస్తాడు. దీనిని వికాసం సాధారణ నుంచి నిర్దిష్టం వైపు సాగుతుంది యాస్పిరెంట్స్, తెలుసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ దాని గురించి వెళ్ళిపోదాం. అంటే తక్కువ టైంలో ఎక్కువ సమాచారం ఇవ్వాలని నేను ఈ వీడియోస్ చూస్తున్నాను యాస్పిరెంట్స్. ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఫ్రీగా. మీరు మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి యాస్పిరెంట్స్, లైక్ చేయండి, తప్పనిసరిగా నన్ను మోటివేట్ చేయండి. మీకు క్లాసులు అనేవి తప్పనిసరిగా వస్తాయి. అదేవిధంగా వికాసాన్ని ప్రాగుర్తీకరించడం గురించి తెలుసుకుందాం యాస్పిరెంట్స్. వికాసాన్ని ప్రాగుర్తీకరించవచ్చు. ప్రస్తుత వేగ లక్షణాలు బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు. వికాసాన్ని ప్రాగుర్తీకరించవచ్చు అంటే యాస్పిరెంట్స్, వికాసాన్ని వేగ లక్షణాలు బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మీకు అర్థమైపోతుంది. గతంలో ప్రతిభ చూపే విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయడం. ప్రాగుర్తీకరించడం అంటే అంచనా వేయడం. అంటే ఒక పిల్లవాడు మ్యాథ్స్ చేస్తున్నాడు యాస్పిరెంట్స్, అతను ఏమవుతాడు భవిష్యత్తులో అంటే ఇంజనీర్. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు యాస్పిరెంట్స్. ఇది వికాసాన్ని ప్రాగుర్తీకరించడం అంటారు. లాస్ట్ పాయింట్ 10వ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. వికాసాన్ని 2 నిర్దేశ పోకడాలుగా అనుసరిస్తుంది. దీన్ని దిశలను అనుసరిస్తుంది. దీంట్లో ఫస్ట్ది ఏమంటారంటే యాస్పిరెంట్స్, శిరోపాదాభిముఖ వికాసం. వికాసం అనేది తల నుండి ప్రారంభమై క్రమంగా పాదాల వరకు విస్తరిస్తుంది యాస్పిరెంట్స్. అని తెలియజేసే నియమం ఏదైతే ఉందో ఇది తల నుండి ప్రారంభమై పాదాల వరకు కొనసాగుతుంది యాస్పిరెంట్స్. దీనిని శిరోపాద ముఖ వికాస నియమం అంటారు. దీనిలో శిశువు మొదట తలను నిలుపుతాడు, తర్వాత నడుమును నిలిపి కూర్చుంటాడు యాస్పిరెంట్స్. చివర కాళ్ళను కదిపి నడవడం పరిగెత్తడం చేస్తాడు. దీనిని శిరోపాదాభిముఖ వికాసం అంటారు. తల నుంచి పాదాల వరకు జరగడాన్ని శిరోపాదాభిముఖ వికాసం అని అంటారు యాస్పిరెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సమీప దూరస్థ వికాసం గురించి తెలుసుకుందాం. ఈ వికాసం దేహ మధ్యస్థ భాగమైన ప్రారంభమయ్యి శరీర మొదల భాగాలకు విస్తరిస్తుంది. దీనిని మొదట పెద్ద కండరాలను, తర్వాత చిన్న కండరాలపై, తర్వాత సూక్ష్మ కండరాలపై అదుపు వస్తుంది యాస్పిరెంట్స్. ఒక వ్యక్తి అంటే ఇది శరీరం అందుకునే యాస్పిరెంట్స్ దేహస్థ మధ్య భాగాన స్టార్ట్ అయ్యి మొదలై లాస్ట్ చివరి భాగాలకు సంక్రమిస్తుంది. దీనిని సమీప దూరస్థ వికాసం అంటారు యాస్పిరెంట్స్. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి క్లాసు వికాస నియమాలు, సూత్రాలు యాస్పిరెంట్స్. మన ఛానల్ అంటే మన క్లాస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి యాస్పిరెంట్స్. డైలీ సైకాలజీ క్లాసెస్లో అప్లోడ్ చేయబడతాయి. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు చాప్టర్ అయిపోతానే పెడతాను యాస్పిరెంట్స్. ఓకే బై. మీకు ఈ యొక్క నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చినాను, దానిలో జాయిన్ కావండి. మన PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే బాయ్.